Hi, hello. Welcome to Touring Talkies. నేను మీ అర్జున్. I'm here to give you the latest film news. అల్లు శిరీష్కి హ్యాండ్ ఇచ్చిన మలయాళం ఆడియన్స్. మరో కొత్త హీరోతో రొమాన్స్ చేయబోతున్న రెజినా కసాండ్రా. నేనే దయ్యాన్ని అంటున్న సమంత. బాహుబలి 2కి చుక్కలు చూపిస్తున్న కట్టప్ప. వాస్తు నమ్ముకున్న ఆశ నమ్ముకోక తప్పదంటున్న శ్రీను వైట్ల. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకుందాం. లెట్స్ గో. జలాల వివాద సమయంలో తమిళనాడుకు చెందిన నటుడు సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పేంత వరకు కర్ణాటకలో ఆయన నటించిన బాహుబలి 2 సినిమాను విడుదల కానివ్వమని అక్కడి కొన్ని సంఘాలు స్పష్టం చేయడంతో ఏం చేయాలనే దానిపై దర్శక నిర్మాతలు చర్చోపచర్చలు జరుపుతున్నారట. ఈ మూవీ కర్ణాటక రైట్స్ కు నిర్మాత సాయి కొర్రపాటి తీసుకోవడంతో ఈ అంశంపై రాజమౌళి ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇందుకోసం ఈగా విలన్ కన్నడ స్టార్ హీరో సుదీప్ ను రాజమౌళి రంగంలోకి దించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై ఆయన ఇప్పటికే సుదీప్ కు వివరించాడని, సుదీప్ కూడా దీనిపై అక్కడి సంఘాలతో చర్చలు జరుపుతున్నాడని ఊహాగానాలు మొదలయ్యాయి. సినిమా విడుదలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండటంతో దీనిపై రాజమౌళి చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. ప్రస్తుతం సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటున్న నక్షత్రం సినిమా తప్పితే రెజినా ఖాతాలో మరో తెలుగు సినిమా లేదనే చెప్పాలి. దీంతో టాలీవుడ్ లో ఆమె పనైపోయినట్టే అనే గుసగుసలు మొదలయ్యాయి. హిట్స్ లేని రెజినాకు ఇక ఆఫర్లు రావడం కష్టమే అని చాలా మంది భావించారు. అయితే అనూహ్యంగా అమ్మడికి మరో సినిమా వచ్చిందని తెలుస్తుంది. దిలీప్ హీరోగా తెరకెక్కబోయే హరే రామ్ హరే కృష్ణ అనే సినిమాలో రెజినా హీరోయిన్ గా నటించబోతుంది. అర్జున్ సాయి డైరెక్షన్ లో తెరకెక్కబోయే ఈ సినిమా అతి త్వరలోనే ప్రారంభోత్సవం కూడా జరుపుకోబోతుందని సమాచారం. అయితే ఇప్పటికీ అప్కమింగ్ హీరోలు కొత్త హీరోలతో నటించే అవకాశాలు మాత్రమే వస్తుండడం రెజినాకు పెద్ద మైనస్ అని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ఏదేమైనా ఏదో ఒక రకమైన అవకాశాలతో కెరీర్ బండిని లాక్కొస్తున్న రెజినా తెలుగులో కొత్త హీరోలకు అప్కమింగ్ హీరోలకు హాట్ చాయిస్ గా మారినట్టు కనిపిస్తోంది. గ్లామర్ హీరోయిన్ గా టాలీవుడ్ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తున్న అందాల భామ సమంత దయ్యంగా మారనుందా? ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ని బట్టి అవుననే అనిపిస్తోంది. రాజుగారి గది సీక్వెల్ గా తెరకెక్కుతున్న రాజుగారి గది 2లో నటిస్తున్న సమంత ఈ సినిమాలో ఎలా కనిపిస్తుందనే దానిపై ఇంతకాలం ఎవరికీ పెద్దగా క్లారిటీ లేదు. అయితే లేటెస్ట్ గా టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల్ని బట్టి చూస్తే ఈ సినిమాలో సమంత దయ్యంగా కనిపించబోతుందట. ఈ సినిమాలో నాగార్జున దెయ్యాలను కంట్రోల్ చేసే మోడ్రన్ మాంత్రికుడుగా నటించబోతున్నాడని ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు దర్శక నిర్మాతలు. అయితే ఆయన కంట్రోల్ చేయబోయే దెయ్యం ఆయనకు కాబోయే కోడలు సమంత అనే విషయం మాత్రం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వచ్చింది. అయితే సమంత సినిమాలో నిజంగానే దెయ్యంగా కనిపిస్తుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. కేరళలో మల్లు అర్జున్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ కూడా మలయాళంలో పాపులర్ అయ్యేందుకు ప్లాన్ చేశాడు. ఇందుకోసమే మోహన్ లాల్ నటించిన నయా మూవీ 1971 బియాండ్ బోర్డర్ సినిమాలో యాక్ట్ చేశాడు. ఈ సినిమా వల్ల తనకు కేరళలోనూ పాపులారిటీ వస్తుందని భావించాడు. అయితే శిరీష్ ప్లాన్ అంతగా వర్కౌట్ కాలేదని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు తేల్చేశాయి. మోహన్ లాల్ అల్లు శిరీష్ కలిసి నటించిన 1971 బియాండ్ బోర్డర్ సినిమా అక్కడి ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయిందనే విషయం ప్రూవ్ అయింది. ఈ సినిమా తొలి రోజే పెద్దగా పాజిటివ్ టాక్ రాకపోయినా ఒక వారం వరకు వెయిట్ చేద్దామని చాలా మంది ఎదురు చూశారు. అయితే వారం పూర్తయిన తర్వాత కూడా ఈ సినిమా కలెక్షన్లు మరీ పూర్గా ఉండటంతో ఈ మూవీ ఫ్లాప్ అయిందని ఫిక్స్ అయ్యారు. సో మలయాళంలో జెండా ఎగరేద్దామనుకున్న శిరీష్ ఆశలు ప్రస్తుతానికి ఆవిరైనట్టే. దర్శకుడు శ్రీను వైట్ల
కెరీర్ పరంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వరుస ఫెయిల్యూర్స్ కారణంగా ఆయనకు అవకాశం ఇచ్చేందుకు స్టార్ హీరోలెవరూ ముందుకు రాకపోవచ్చనే ప్రచారం కూడా సాగుతుంది. ఇదిలా ఉంటే శ్రీను వైట్ల కష్టాలకు ఆయన ఇంటి వాస్తుదోషమే కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆగడు సినిమా షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడు ఫిల్మ్ నగర్ లోని కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన శ్రీను వైట్ల ఆగడు ఫ్లాప్ తర్వాత ఇంటికి వాస్తు రిపేర్లు చేయించాడట. అయినా బ్రూస్లీ ఫలితం కూడా మారకపోవడంతో మళ్లీ ఇంటికి పలు వాస్తు మరమ్మతులు చేయించాడట. మిస్టర్ విషయంలోనూ సేమ్ రిజల్ట్ రావడంతో ఇక ఈ ఇంటిని వదిలిపెట్టి మళ్లీ తన పాత ఇంటికి షిఫ్ట్ అవ్వాలనే ఆలోచనలో శ్రీను వైట్ల ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి. మొత్తానికి వరుస ఫ్లాపులు ఫేస్ చేసిన శ్రీను వైట్ల ఇప్పుడు వాస్తుపై ఎక్కువగా దృష్టి పెట్టాలనే వార్తలు జోరందుకున్నాయి. That's all for today, guys. Keep waiting for the next episode of Touring Talkies. Till then, have fun. Take care, guys. Keep watching NTV. Bye-bye.